ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రమాద గంటికలు. రోజుకు పడిపోతున్న పాలేరు జలాశయ నీటి మట్టం. సాగర్ జలాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్నదాతలు. పాలేరు జలాశయంలో ప్రమాద గంటికలు తప్పవా? ఆర్టీవీ స్పెషల్ రిపోర్ట్. నిండు కుండను తలపించే పాలేరు జలాశయం నీరు లేక వెలవెలబోతోంది. గడిచిన 100 ఏళ్లలో మునుపెన్నడూ లేని విధంగా తడుగు స్థాయికి నీటి సామర్థ్యం క్రమక్రమంగా పడిపోతోంది. ఖమ్మం, సూర్యాపేట, ములుగు, వరంగల్, మహబూబాద్ జిల్లాలోని 3500 గ్రామాల తాగునీటి అవసరాలను తీరుస్తున్నటువంటి పాలేరు రిజర్వాయర్ అడుగంటిపోవడం అటు అందరినీ ఆందోళన గురిచేస్తుంది. పాలేరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు బ్యాలెన్స్ రిజర్వాయర్గా ఉంది. సుమారు 3 లక్షల ఎకరాల ఆయకట్టు రైతాంగానికి వెన్నుదన్నుగా ఉన్న పాలేరు రిజర్వాయర్ అడుగంటిపోవడం, క్రమంగా నీటి నిలువలు తగ్గిపోవడం ప్రస్తుతం అందరినీ ఆందోళన గురిచేస్తుంది. ప్రస్తుతం నేను ఖమ్మం జిల్లా సరిహద్దు కూసుమంచి మండలంలోని పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దగ్గర ఉన్నాను. ప్రస్తుతం మీకు విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను ప్రజెంట్ సిచ్యువేషన్ని. 1922లో ఈ ప్రాజెక్టు నిజాం కాలంలో నిర్మించారు. పూర్తిగా మానవ నిర్మితమైనటువంటి ఈ ప్రాజెక్టు వేలాది లక్షలాది ఎకరాల ఆయకట్టు భూములకు అండగా నిలుస్తుంది. కేవలం మీకు చూపించినటువంటి ఒక పాత కాలువ నిర్మాణం గుండానే, ఈ కాలువ గుండానే 14,000 ఎకరాల పైచిలుకు భూమి తడుస్తుంది. సో ఖమ్మం జిల్లాలోనే కాదు, ఇతర సరిహద్దు జిల్లాల్లోని భూభాగానికి వ్యవసాయ, సాగు, తాగునీటి వసతులకు, అవసరాలకు పాలేరు రిజర్వాయర్ అండగా నిలుస్తుందని చెప్పుకోవాలి, వెన్నుదన్నుగా నిలుస్తుందని చెప్పుకోవాలి. అలాంటి ఈ రిజర్వాయర్ నిత్యం పచ్చగా అటు నీటితో నిండుకుండల పూర్తి స్థాయిలో కనువిందు చేసే ఈ రిజర్వాయర్ ప్రస్తుతం అడుగంటిపోయింది. పర్యాటక కేంద్రంగా బాసిల్లే పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం తగ్గడంతో పూర్తిగా పర్యాటకులకు ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతం మీకు ప్రజెంట్ సిచ్యువేషన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పాలేరు రిజర్వాయర్ నిజంగా మానవ నిర్మితమైంది. నిజాం కాలం నుంచి, సుమారు 100 ఏళ్ల కాలం నుంచి కూడా ఈ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా యొక్క రైతాంగానికి, సాగునీటి వనరులకు, అదేవిధంగా తాగునీటికి ప్రధానమైనటువంటి భూమిక పాలేరు రిజర్వాయర్ పోషిస్తోంది. ఆరుతడి పంటలు సుమారు 2 లక్షల పైచిలుకు ఆయకట్టు ఉన్నటువంటి ఆరుతడి పంటలకు ఇదే ప్రధాన పాలేరు రిజర్వాయర్ చాలా ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటుంది. అంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్ పూర్తిగా నీటి మట్టం తగ్గిపోతుంది. సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో రోజుకు పాలేరు రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. ఒక ఖమ్మం జిల్లాలోనే 17 మండలాల్లో తాగునీటి వనరులకు, అవసరాలకు పాలేరు నీటిని జలాశయం నుంచి తరలిస్తూ ఉంటారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎడమ కాలువ ద్వారా పాలేరు రిజర్వాయర్కు కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కూడా, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ జలాశయం కూడా పూర్తిగా క్రమక్రమంగా నీటి నిల్వలు తగ్గిపోవడంతో ప్రస్తుతం పాలేరుకు కూడా నీటిని నిలిపివేసినటువంటి పరిస్థితి. కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్లో ఉన్నటువంటి నీటిని ఇరిగేషన్ అధికారులు వినియోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు సాగు సీజన్ ప్రారంభమైంది, ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో అందరూ కూడా, రైతులంతా కూడా దుక్కి దీన్ని విత్తు కూడా నాటినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరిగ్గా మరొక వారం రోజులు వర్షపాతం నమోదు కాకపోతే మాత్రం చాలా ప్రమాద గంటికలు మోగే అవకాశం ఖమ్మం జిల్లాలో నెలకొందని చెప్పుకోవాలి. ఇప్పటికే మంత్రులు తుమ్మల, పొంగులేటి బట్టి కూడా అటు సాగునీరు అందించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఏప్రిల్ నెలలో అత్యల్ప స్థాయిలో పాలేరు రిజర్వాయర్లో నీటి సామర్థ్యం దాదాపు 5 అడుగులకు చేరడంతో చాలా పెద్ద ఎత్తున అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమైంది. కొంతమంది అన్నదాతలు నేరుగా గేట్ వాల్స్ వద్దకు వచ్చి వాటిని విప్పి నీటిని తరలించుకునే ప్రయత్నం కూడా చేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ మున్ముందు రాకుండా పోలీసులు కూడా గట్టి భద్రతను పాలేరు రిజర్వాయర్ దగ్గర ఏర్పాటు చేశారు. సాగర్ నుంచి ఎప్పుడు నీటిని విడుదల చేయాలన్నా అత్యంత పటిష్టమైనటువంటి భద్రత మధ్యనే
పాలేరు బ్యాలెన్స్ రిజర్వాయర్కు నీటిని అధికారులు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగువన ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షపాతాలు నమోదైతే తప్ప నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండే పరిస్థితి లేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితే తప్ప పాలేరు బ్యాలెన్స్ రిజర్వాయర్కు నీటిని విడుదల చేసే పరిస్థితి లేదు. నిజానికి వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగాయి. ఇప్పటికే వరుణుడి రాక కోసం అటు ఖమ్మం జిల్లా రైతాంగం చాలా పెద్ద ఎత్తున ఆశతో ఎదురు చూస్తుంది. ఆకాశం వైపు ఆశగా ఎదురు చూసినటువంటి రైతాంగం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉంది. సో ఆరుతడి పంటలకు కావచ్చు, వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి పంటల కోసం పెద్ద ఎత్తున పాలేరు రిజర్వాయర్పై అన్నదాతలు ప్రతి ఏటా కూడా సీజన్ సమయంలో ఆధారపడుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే పాలేరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాల్సినటువంటి దుర్భర పరిస్థితి ఏర్పడంతో అన్నదాతలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈసారి లోటు వర్షపాతం నమోదైతే మాత్రం ఖచ్చితంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆ అన్నదాతలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటు వ్యవసాయ ఉత్పత్తి కూడా భారీ స్థాయిలో తగ్గే అవకాశం ఉంటుంది. ఆహార ఉత్పత్తులు ప్రధానంగా పాలేరు రిజర్వాయర్ ఆయకట్టు ప్రాంతం అంతా కూడా వరి, చెరుకు సాగు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అత్యధికంగా వరి సాగు అత్యధిక మొత్తంలో ఉంటుంది. 1,00,000 ఎకరాలకు పైగా కేవలం వరి సాగు మాత్రమే చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం. మిగతా కొంత ఎకరాల్లో చెరుకు రైతులు కూడా పంటను పండిస్తూ ఉంటారు. సో అంత క్రియాశీల పాత్ర పోషించే పాలేరు రిజర్వాయర్లో నీటి మట్టం క్రమక్రమంగా పడిపోవడంతో ప్రస్తుతం అన్నదాతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా నాగార్జున సాగర్ నుంచి కనెక్టివిటీ కెనాల్ నుంచి కూడా నీరు విడుదల కాని పరిస్థితుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి 135 క్యూసెక్కుల తాగునీటిని ఖమ్మం, వరంగల్, ములుగు, సూర్యాపేట ఇతర సరిహద్దు ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా తరలిస్తూ ఉంటారు. అంటే 0.15 నుంచి 0.20 వరకు తాగునీటి కోసం ప్రస్తుతం ప్రతిరోజు వినియోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం 9 అడుగులకు చేరుకుంది. వర్షపాతం నమోదు కాకపోతే, వర్షాలు రాకుంటే ప్రతిరోజు కూడా క్రమక్రమంగా ఒక్కో అడుగు పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం తగ్గే ప్రమాదం ఉంటుంది. సో అదే జరిగితే నిజంగా ఖచ్చితంగా అన్నదాతలు చాలా పెద్ద స్థాయిలో ఆందోళన చెందే అవకాశం ఉంది. ఇంకా అత్యంత కఠినమైనటువంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఖమ్మం జిల్లాకు, ప్రధానంగా ఖమ్మం నగరానికి కూడా తాగునీటి అవసరాలను తీర్చే ఏకైక జలాశయం పాలేరు మాత్రమే. సో ఇక్కడ నుంచి మిషన్ భగీరథ ద్వారా 3,500 గ్రామాలకు, 5 జిల్లాల్లోని 3,500 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తూ ఉంటారు. అదేవిధంగా మత్స్యకారులకు కూడా ఇది చాలా కీలకమైనటువంటి సమయం అనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఈసారి వర్షపాతం ఆశించిన స్థాయిలో నమోదవుతే ఖచ్చితంగా అటు మత్స్యకారులు కూడా లాభాలు చేకూర్చుకునే అవకాశం ఉంటుంది, లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కానీ వర్షపాతం నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పటికీ చెదురుమదురు వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. ఇంకా భారీ స్థాయిలో వర్షపాతం నమోదవుతేనే పాలేరు జలాశయం కలకలలాడే అవకాశం ఉంటుంది. పాలేరు జలాశయం నీటి మట్టం పెరిగితేనే మత్స్యకారులకు కూడా రాబోయే సీజన్లో లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మీకు పాలేరు జలాశయం యొక్క ప్రస్తుత పరిస్థితిని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ టీవీ స్క్రీన్పై చాలా ఎక్స్క్లూజివ్గా అన్నదాతలు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు సాగునీటి అవసరాల కోసం ఖచ్చితంగా నీటిని విడుదల చేయాలని ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును కూడా రైతులు విజ్ఞప్తి చేశారు. కానీ ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల మేరకు తాగునీటి అవసరాల కోసమే పాలేరు రిజర్వాయర్లో నీటిని వినియోగించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఖచ్చితంగా మరికొన్ని అడుగులు పాలేరు రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గితే మళ్ళీ సాగర్ నుంచి నీటి జలాల విడుదలకు ప్రభుత్వం ప్రస్తుతం ఆలోచన వ్యక్తం చేస్తున్నందుకు సుముఖత కూడా వ్యక్తం చేస్తుంది. మొత్తంగా సాగర్ నుంచి పాలేరు వరకు మొదటి జోన్, పాలేరు నుంచి కల్లూరుకు రెండవ జోన్, కల్లూరు నుంచి నూజివీడు వరకు మొత్తం కనెక్టివిటీ కెనాల్స్ని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి అనుసంధానమై నిర్మించారు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు. సో ఆ మేరకు మొత్తం 3,00,000 ఎకరాల ఆయకట్టుకు పాలేరు జలాశయంలోని నీటిని వినియోగించడం జరుగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల అవుతేనే పాలేరు జలాశయానికి మనుగడ ఉంటుందనేది మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ప్రస్తుతం మొత్తం 1,680 మంది మత్స్యకారులు ఈ జలాశయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చెదురుముదురు వర్షాలు పడడంతో ప్రస్తుతం నీటి మట్టం కూడా ఏమాత్రం పెరగని పరిస్థితి. మరొక వారం రోజుల నుంచి 2 వారాల్లో వర్షాలు అనుకూలంగా నమోదవుతేనే, వర్షపాతం భారీ స్థాయిలో నమోదైతే పాలేరు జలాశయం మళ్ళీ కలకలలాడే అవకాశం ఉంటుంది. లేకపోతే అటు మిషన్ భగీరథ నుంచి
తాగునీటి అవసరాలకు చాలా పెద్ద మొత్తంలో నీటిని వినియోగించాల్సి ఉంటుంది కాబట్టి తాగునీటి కటకట తాగునీటి గండం కూడా ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ వర్షాలు రావాలని చెప్పి ఖమ్మం జిల్లా రైతాంగమే కాదు సాధారణ ప్రజానికం కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఖమ్మం జిల్లాలోని దాదాపు ప్రధాన చెరువులన్నీ అడుగంటిపోయాయి, ప్రధాన కాలువలన్నీ పచ్చిక బయలను మరిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇప్పటికే పూడికతీత పనులు కావచ్చు చాలా చోట్ల చేసినప్పటికీ వర్షపాతం సరైన స్థాయిలో నమోదు కాకపోవడం వల్ల పూర్తిగా చెరువులన్నీ కూడా అడుగంటిపోయాయి, భూగర్భ జలాలు కూడా అడుగంటిపోవడంతో పూర్తిగా నరగర జీవనం కూడా స్తంభించి పోయేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ నాగార్జునసాగర్ డ్యాంలో కూడా కొంత పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్టు మనకు సమాచారం అయితే అందుతుంది. ఇప్పటివరకు తాగునీటి అవసరాల కోసం మరోసారి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే మరో 3 టీఎంసీల నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. మొత్తం పాలేరు ప్రాజెక్ట్ రిజర్వాయర్ బ్యాలెన్స్ రిజర్వాయర్ 1842 ఎకరాల్లో విస్తరించి ఉంది. సుమారు 2.5 టీఎంసీల సామర్థ్యంతో ఈ జలాశయాన్ని నిర్మించారు. చాలా అత్యంత అద్భుతమైనటువంటి రిజర్వాయర్ పాలేరు అని చెప్పుకోవాలి. ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతంలో కూసుమంచి మండలంలో విస్తరించినటువంటి పాలేరు రిజర్వాయర్ అటు ఖమ్మం, నల్గొండ, వరంగల్, ములుగు, మహబాద్ వంటి జిల్లాలకు తాగునీటి అవసరాలను తీరుస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యధిక గ్రామాలకు పాలేరు జలాశయం నుంచి తాగునీటి అవసరాలకు నీటిని వినియోగిస్తూ ఉంటారు. ప్రధానంగా ఖమ్మం నగరానికి కూడా ఇదే పాలేరు రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ ద్వారా నీటిని తరలిస్తూ ఉంటారు. దాదాపు 2.5 లక్షల ఎకరాల సాగు భూమికి పాలేరు జలాశయంలోని నీటిని వినియోగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే అంతటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పాలేరు రిజర్వాయర్లో నీటి సామర్థ్యం తగ్గడం నిజంగా చాలా ప్రమాదకరమని చెప్పుకోవాలి. నిజంగా వర్షపాతం ఆశించిన స్థాయిలో నమోదవుతేనే ఈ ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమీక్షలు సమన్వయం జరుపుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు కూడా, ఎందుకంటే పూర్తి స్థాయిలో పాలేరు నియోజకవర్గం నుంచి వేంసూరు, సత్తుపల్లి వరకు కూడా ప్రధానంగా పాలేరు జలాశయం నుంచి కనెక్టివిటీ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పాలేరు జలాశయం కలకలను సంతరించుకుంటేనే ఇక్కడ నీటి సామర్థ్యం నీటి అట్టడుగు సామర్థ్యం నుంచి అత్యధిక సామర్థ్యం వరకు నీరు చేరితేనే ఖచ్చితంగా ఇతర కాలువల ద్వారా పంట పొలాలకు నీరు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు తాగునీటి అవసరాలకు మొదటగా ప్రాధాన్య క్రమంలో ప్రాధాన్యతనిస్తూ ఆ తర్వాత సాగునీటి అవసరాలను తీర్చాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా మరో వారం రోజుల్లో వర్షాలు భారీ స్థాయిలో వర్షపాతం నమోదైతే తప్ప పాలేరు జలాశయం మునుపటి కలను సాధించుకునే అవకాశం అయితే లేదు. ఇది వీడియో స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV పాలేరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.